ఇప్పుడు నిన్న 22వ శ్లోకం చెప్పుకున్నాం కదా. ఆ శ్లోకం 108 చదివితే మంచిది. ఈ శ్లోకం నాకు కష్టాలు వచ్చినాయి అని బాధపడే వాళ్ళకి 22వ శ్లోకం అన్నమాట. తర్వాత ఇప్పుడు 23వ శ్లోకం. 23వ శ్లోకంలో శని దోష నివారణకి అఠానా రాగం అన్నమాట. అఠానా రాగం శని దోష నివారణకి ఈ శ్లోకం. ఇప్పుడు త్వయా హృత్వా వామం, త్వయా హృత్వా వామం, త్వయా హృత్వా వామం, త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా, వపుర పరితృప్తేన మనసా, త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభో అపరమపి శంకే. ఇక్కడ శంభోర్ అని వస్తుంది. అపర ఇక్కడ ఆపెట్టుకోవాలి. అపార శరీరార్థం శంభోర్ అపరమపి శంకే ఋతమభూతు. శరీరార్థం శంభో అపరమపి శంకే ఋతమభూతు. యదేతత్వద్రూపం, యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం, సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాల మకుటం, కుటిలశశి చూడాల మకుటం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాల మకుటం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే ఋతమభూతు. శరీరార్థం శంభోః అపరమపి శంకే ఋతమభూతు. యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాల మకుటం, కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాల మకుటం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే ఋతమభూతు. యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాల మకుటం. ఇది శని దోష నివారణకి ఈ శ్లోకం. అఠానా రాగం అన్నమాట.